నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గ్రహణానికి సంబంధించి రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. ఏ రాశి వారికి ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తుందో అని చెప్పి ఆల్రెడీ మేష రాశి గురించి మాట్లాడుకున్నాం. ఇక వృషభ రాశి వారికి ఈ చంద్ర గ్రహణం ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతుంది మురళి గారు? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వారు అంటే మనకు వా వి ఓ అక్షరాలు మాత్రమే చూసుకోండి. ఇక మాది వృషభ రాశి లేదా మీ పేరు ఇంకా వేరే అంటే ఇక అది మీ యొక్క గ్రహస్థితి నడిచేటువంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూడాలి. బట్ ఏది ఏమైనా గోచార రీత్యా ఓ వా వి పేర్లతో ఉండేటువంటి సంస్థలు కానీ పేర్లతో ఉండేటువంటి వారు పర్టిక్యులర్ గా చూసుకోండి అంతే. లేదా వృషభ రాశి వారైనా పర్వాలేదు. సో వీరికి ముఖ్యంగా మొట్టమొదటిది మనకు ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితి. రెండవది పేరు ప్రఖ్యాతలు. మూడవది వచ్చేసి వ్యాపారం కొత్తగా పెట్టాలి అనే ఆలోచన కానీ లేదా వ్యాపారంలో ఆల్రెడీ ఉన్నటువంటి వారు కానీ కేవలము ఈ మూడింటికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఒక మార్పు చేర్పు అనేటువంటిది రాబోతున్నది వృషభ రాశి వారికి. అంతే. అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును, ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు కాస్త డిస్టర్బెన్సెస్ అవ్వడము, పేరు ప్రఖ్యాతలు పెరగడము రెండు ఉంటది ఇక్కడ. ఎందుకు అంటే ఎవరి జాతకంలో అయితే వారి చార్ట్లో రాహువు బాగుండాలి, చంద్రుడు బాగుండాలి. ఇది గమనించుకోండి. ఎవరి జాతకంలో చంద్రుడు ఉచ్చ పొందిన రాహువు యొక్క దశ అంతర్దశలలోనే వీరు ఉన్న సూపర్ ఉంటుంది. ఇన్ కేస్ రాహు దశ అయిపోయింది, ఇన్ కేస్ చంద్రుడు మేషంలో గాని ఇక్కడ మనకు వృచ్చికంలో గాని ఉన్న మానసిక ఇబ్బంది ఉంటుంది. మానసిక ఇబ్బంది అంటే మన పేరు ప్రఖ్యాతలే. ఒక వ్యక్తికి ఇష్టమైంది ఏంది? వారి పేరే. వారి భర్త కన్నా, భార్య కన్నా, పిల్లల కన్నా, అందరికన్నా పేరు అనేటువంటిది అందరికి ఇష్టం. అలాంటి పేరుకు ఇబ్బంది కలిగే సందర్భంలో నిద్రపట్టదు. అది మానసిక క్షోభ అవుతుంది. సో అది చంద్రుని మూలకంగా మనకు లభిస్తుంది. సో మీ జాతకంలో చంద్రుడు ఇబ్బందికరంగా ఉన్నాడా, ఎట్లా ఉన్నాడు అనేటువంటిది మీరు జన్మించినటువంటి సమయంలో అది చూసుకోవాలి. నెక్స్ట్ రాహు కేతువులు. అయితే ఉద్యోగము అదే విధంగా మన కర్మ. ఫలానా వ్యక్తి ఒక్కరే అయినా 4-5 పనులు చేసుకుంటారు, సూపర్. ఒక్కరే అయినప్పటికీ కూడా సరైనటువంటి పని చేయట్లేదు, ఇగో ఇలాంటి పేరు రావడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. మనం చేసుకునేటువంటి కర్మ కనుక ఉద్యోగంలో మార్పులు చేర్పులు, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగంలో ఇష్టం లేని చోటికి బదిలీలు అయినటువంటి వారు మరలా తిరిగి రావడం, లాస్ట్ 1 ఇయర్ నుండి అలా ఉండేటువంటి వారికి కొంతమేర యోగించేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ చంద్ర గ్రహణము రోజు నాడు, రాహుగ్రస్త చంద్ర గ్రహణం రోజు నాడు మనకు ఉండేటువంటి సమయం ఈ 9:56 PM నుండి 1:26 AM. ఎట్టి కోశాన కూడా ఈ సమయంలో ముత్యాల మాలతో తప్పకుండా కూడా మీరు చంద్రునికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి. ఎందుకంటే చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతి అనేటువంటిది కావచ్చును. దది శంఖ తుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామి శీలం సోమం శంభోర్మకుడభూషణం. ఇది మంత్రమైనా పర్వాలేదు. లేదు అనుకుంటే గౌరీ అమ్మవారికి సంబంధించి నామాలు ఉంటవి, యూట్యూబ్ లో కొడితే వస్తవి, గూగుల్లో కొట్టినా వస్తవి. మీకు విన్నరా? గౌరీ మంగళ గౌరీ అమ్మవారికి సంబంధించినటువంటి
మంత్రాలను చదువుకోండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా ఓం గం గణపతయే నమః, ఎందుకంటే సంకటహర చతుర్థి చంద్రునికి సంబంధించింది కనుక కొంత గణపతి ఆరాధన కూడా చంద్రుడు అనుకూలంగా ఉంటుంది మనకు. కనుక వృషభ రాశి వారు 9:56 అంటే కరెక్ట్ గా ఈ సమయానికి ఆచమనం చేసుకొని కూర్చొని ముత్యాల మాలను తీసుకొని 1008 సార్లు జపం చేయండి. మంచి ఫలితం ఉంటుంది.